కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కమెంట్ చేయండి. పక్కింటివారి ఎదిరింటివారి దిష్టి మనపై పడకుండా చేయవలసిన పనులు. ఒక్కొక్కసారి ఎంత కష్టపడినప్పటికీ మనమనుకున్నది జరగదు. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదులవుతాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదిరింటివారి నరదిష్టి ఉండవచ్చు. కాబట్టి ఇరుగుపొరుగువారి దిష్టి మీ ఇంటిపైన అలాగే మీపై పడకుండా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పే నియమాలను పాటించండి. మీ ఇంటికి దిష్టిదోషాలు తగలకుండా మీ కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో ఉంటారు. ఎవరికైనా దిష్టి తగిలింది అంటే వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే వారికి తరచూ రాత్రిపూట భయంకరమైన పీడకలలు వస్తుంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. అదే మీ ఇంటికి కనుక దిష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలిగుండ్లు కనిపిస్తుంటాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి. మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలన్నీ ఎండపోతూ ఉంటాయి. మీ ఇంట్లో ఉన్న నీటి కుళాయి నుంచి నిరంతరంగా నీళ్లు లీకవుతూ ఉంటాయి. మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం వంటివి జరుగుతుంటాయి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వారందరూ ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యంతో బాధపడుతుంటారు. ఎదుటివారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దాన్ని దిష్టి అంటారు. ఆ దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు, ఇళ్లకు, అలాగే వ్యాపారం కూడా తగులుతుంది. దిష్టి అనేది అత్యంత భయంకరమైనది. మన చుట్టుపక్కల ఉండేవారి దిష్టి మనపై ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అగ్ని ఏ వ్యక్తి దగ్గర ఉంటుందో ఆ వ్యక్తికి కాలుతుంది. కాని అగ్ని దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం చూపించదు. ఈ విధంగా ప్రతిరోజూ మన చుట్టుపక్కల ఉండేవారు దిష్టి వలన మన జీవితంలో సమస్యలు రావడం, అనారోగ్య సమస్యలు రావడం, అప్పుల బాధలు పెరగడం, జీవితంలో పతనం కావడం జరుగుతూ ఉంటుంది. తిరుమలలో కూడా ప్రతిరోజూ ఉదయం వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తుల చూపు వలన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగులుతుందని, అందుకోసం ప్రతిరోజూ ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు. ఈ ప్రకారం చూస్తే మానవుడి దిష్టి ఎంత ప్రమాదకరమో చెప్పవచ్చు. సాధారణంగా మన చుట్టూ ఉండేవారు మనపై రెండు అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఒకటి మంచి అభిప్రాయం, మరొకటి చెడు అభిప్రాయం. ఈ చెడు అభిప్రాయం కలిగిన వ్యక్తులు మన చుట్టుపక్కల ఉండడం వలన మనపై వారు దేశాన్ని కలిగి ఉంటారు. కావున వారు మనకి ఎటువంటి మంచి జరిగినా, మంచి పేరు వస్తున్నా, మంచి వస్తువులు కొనుక్కున్నా, ఇలా మనం అనేక రకాలుగా బాగుపడుతూ ఉంటే అది సహించలేక మనపై వారు చెడు దృష్టిని పెడుతూ ఉంటారు. దీనివలన లేనిపోని సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మన చుట్టుపక్కల ఉండేవారు దిష్టి మరింత తీవ్రంగా మనపై ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎందుకంటే వారు తరచుగా మనకు కనిపిస్తూ ఉంటారు. మన జీవితాలను, మనం చేసే ప్రతి పనులను గమనిస్తూ ఉంటారు కనుక వారి దిష్టి మరింత తీవ్ర స్వభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ దిష్టిని పూర్తిగా తొలగించుకోవడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు మనకు శాస్త్రాలలో విధించడం జరిగింది. అయితే ఈ పరిహారాలను ప్రతి ఒక్కరూ కూడా చాలా తేలికగా చేసుకోవచ్చు. ముందుగా ఈ దిష్టిని గడపలోకి అడుగుపెట్టకుండా బయటే దాన్ని తిప్పికొట్టే ఒక శక్తివంతమైన పరిహారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత మనపై దిష్టి పడకుండా ఉండే పరిహారాన్ని కూడా ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు, పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడింది. ఇందులో మా సొంత సమాచారం ఏమీ లేదు. ఇందులో ఏదైనా అసౌకర్యంగా, అస్పష్టంగా అనిపించినట్లయితే దయచేసి నన్ను క్షమించండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. మొదటి పరిహారం మన ఇంటిని రక్షిస్తుంది. ముందుగా మన ఇంటిపై దిష్టి పడకుండా చూసుకోవడం ముఖ్యం. మన ఇల్లు బాగుంటేనే అందులో సుఖంగా జీవించగలం. మీ ఇంట్లో ఎవరికైనా నరదిష్టి తగిలింది అని భావిస్తే భక్తుడు ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పి విడదీసి నిప్పుల్లో వేయండి, లేదా ఎవరూ తిరగని ప్రదేశంలో వేయండి. చిన్నపిల్లలు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టుకోవడం వల్ల ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు. అలాగే పెళ్లికాని అమ్మాయిలు నల్లటి దారాన్ని మెడలో కట్టుకోవడం వల్ల నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు. అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగువను వేసి దీని నుంచి వచ్చే పొగను ఇంట్లో అంతా పరిసరించేలా తిరుగుతూ ధూపం వెయ్యాలి. ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు, నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. ఒక గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అలాగే
ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది, వృధా ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా నరదిష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలంటే హనుమాన్ దోషదృష్టిహరం అనే అత్యంత శక్తివంతమైన ప్రక్రియ ఒకటి ఉంది. ఇది చాలా తేలికైనది కూడా. ఈ పరిహారం అత్యంత తీవ్రంగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియ చేసిన తర్వాత కొన్నిసార్లు రాత్రి సమయంలో ఇంటి చుట్టూ దాని శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే హనుమ వాయుదేవుడి అంశ. అందువలన వాయురూపంలో పంచముఖ హనుమాన్ రక్షించడం జరుగుతుంది. ఈ పరిహారం చేసిన తర్వాత ఇంట్లో పూర్తిగా ప్రశాంత వాతావరణం ఏర్పడడం, మనస్సు తేలిక కావడం మనం గమనించవచ్చు. ఇక రెండవ ప్రక్రియ. ఈ ప్రక్రియ మనపై ఇతర దిష్టి పడకుండా కాపాడుతుంది. ఈ ప్రక్రియను హనుమాన్ రాక్షసాంతక అని అంటారు. ఇది వ్యక్తిని భూతప్రేత పిశాచాల నుండి, అలాగే ఇతరుల నరదిష్టి నుండి పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. మనకు చెడు జరగాలని దిష్టి ఉన్న వ్యక్తిని కూడా పిశాచాలను ఉంటారు. మన బంధువుల్లో కూడా మన ఎదుగుదలను చూస్తూ అసూయపడుతూ ఉంటారు. తద్వారా వారి చెడు ప్రభావం మనమీద పడుతుంది. నరదిష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో అష్టకష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి దిష్టిని ఈ పరిహారంతో చాలా తేలియగా తొలగించవచ్చు. ఈ పరిహారం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఈ పరిహారం చేసే ముందు 1 వారం లేదా 3 రోజులు రామనామాన్ని జపించాలి. అప్పుడే ఈ పరిహారం చేయడానికి అర్హత లభిస్తుంది. ఇలా ఎందుకు చేయాలి అంటే, రామనామాన్ని జపిస్తే సకల పాపాలు నశించి రాముల అనుగ్రహం లభిస్తుంది. ఆంజనేయస్వామి అనుగ్రహం పొందాలంటే ముందుగా రాముని ఆరాధించాలి. పురాణాల ప్రకారం రామనామం ఎక్కడ వినిపిస్తుందో, ఎవరు రామనామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికి సజీవ రూపంలో ఉంటానని, వారిని నేను అనుగ్రహిస్తానని హనుమంతుడు శ్రీరాముడికి మాట ఇచ్చాడు. అందుకే ఈ ప్రక్రియను ముందు వారం రోజులు లేదా 3 రోజులుగాని తప్పకుండా రామనామాన్ని జపించాలని నియమముంది. చాలా సులువైనది. రోజు 10 నిమిషాలు కూర్చుని రామనామం జపిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మనలో పాపాలు నశించి రాముల అనుగ్రహం లభిస్తుంది. ఈ రామనామం జపించే సమయంలో పైకి జపించవచ్చు లేదా మనస్సులో జపించవచ్చు. ఈ ప్రక్రియకు ముందు ప్రజలలో ఎంత ఎక్కువగా రామనామం జపిస్తే అంత మంచిది. ఎక్కువ సమయం చేయలేనివారు కనీసం రోజుకు 10 నిమిషాలైనా జపం చేయడం మంచిది. ఇలా రామనామం జపడం 7 రోజులు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి మరోసారి 10 నిమిషాలు రామనామం జపించాలి. ఇప్పుడు ఒక ఎర్రటి దారాన్ని 5 సార్లు చుట్టి దాన్ని ఒక తాడుగా చెయ్యాలి. ఈ ఎర్రటి దారం పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనది. ఈ ఎర్రటి దారాన్ని కుడిచేతిలో ఉంచి ఈ మంత్రాన్ని జపించాలి. మహాబలాయ వీరాయ శత్రువున్ నాశాయ నాశాయ అనే మంత్రాన్ని 12 సార్లు జపించాలి. తర్వాత ఆ దారాన్ని కుడిచేతి కట్టుకోవాలి. లేదా మగవారు తమ మొలతాడుకు, ఆడవారు తన మెడలో ఉన్న తాళికి ఈ దారాన్ని కట్టుకోవచ్చు. అలాగే ఈ దారాన్ని కట్టుకున్న వెంటనే మహాబలాయ వీరాయ శత్రువున్ నాశాయ అనే మంత్రాన్ని మరొక 12 సార్లు జపించాలి. ఈ దారాన్ని కట్టుకున్న తర్వాత ఆ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు. ఈ అస్త్రాన్ని వాయుపుత్రాస్త్రం అని అంటారు. వాయుపుత్ర అంటే వాయుదేవుడి కుమారుడైన హనుమంతుడు, అస్త్రం అంటే ఆయుధం. అంటే ఈ దారం హనుమంతుడి ఆయుధం అని అర్థం. ఈ అస్త్రం మహాశక్తివంతమైనది. ఎంతటి తీవ్రమైన శత్రువైనా సరే దీని ముందు నిలవడం అసాధ్యమని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ అస్త్రంలో కూడా హనుమ యొక్క వాయుశక్తి ఉంటుంది. ఈ వాయుశక్తి పిశాచ శక్తులను, దిష్టిదోషాలను తొలగించడంలో అత్యంత వేగంగా పనిచేస్తుంది. ఇతరుల చెడు దృష్టి మనపై పడకుండా ఇది మనకు పూర్తి రక్షణ కల్పిస్తుంది. ఈ తాడును కేవలం ఎర్రపు రంగు దారంతో మాత్రమే చెయ్యాలి. అలాగే నరదిష్టి దోషాలు పోవడానికి ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. అలా వీలుకాని వారు బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టినా మంచి ఫలితం ఉంటుంది పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత అష్టవేసుకొని కూర్చుంటుందట. అలాగే ఎవరి ఇల్లైతే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందట. ఇక చాలామంది మంచం మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి అప్పులు పెరుగుతాయి. నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే ఆ ఇంటి యజమాని నిమ్మకాయతో దిష్టి తీయాలి. ఒక నిమ్మకాయను తీసుకొని ఇంటి యజమాని చుట్టూ 7 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను విసిరేయండి. ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఒక గాజు గ్లాసులో ఉప్పు నింపి మీ మంచం కింద తలపెట్టుకునే వైపు ఉంచాలి. ఇలా నెలకోసారి గాజు గ్లాసులో ఉప్పును మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తి అంతా తొలగిపోయి ఇంట్లో సానుకూలత పరిగి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
మందార పువ్వులతో కూడిన మొక్కను ఇంటి ఆవరణంలో పెంచుకుంటే అదృష్టం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని వచ్చేలా చేస్తుంది. మీ ఇంటికి దిష్టి తగలకుండా మీ మందార పువ్వులు అడ్డుకుంటాయి. ఎందుకంటే మీ ఇంటిపై కనుదిష్టి పడకుండా అనేది చూస్తుంటారు. ఫలితంగా మీ ఇంటికి ఎటువంటి నరదిష్టి తగలకుండా ఉంటుంది. ఇకపోతే దిష్టితీసి పడేసిన నిమ్మకాయలతో అనారోగ్యం పాలవుతారని, అప్పటినుంచి అంతా చెడు జరుగుతుందని అంటూ ఉంటారు. అందుకే రోడ్డుపైన ఎక్కడైనా నరదిష్టి తీసినా ఈ కనిపిస్తే తప్పకుండా జాగ్రత్తగా వెళ్ళిపోండి. అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజూ ఇంట్లో 2 లవంగాలను కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీ సంపద బాగా పెరుగుతుంది. దేవుడి దగ్గర ఉన్న కుంకుమని ప్రతిరోజూ బొట్టుగా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదిష్టి ఉండదు. చీపుర్లు, ఇల్లు తుడిచే మాప్, చెప్పులు వంటివి వాటిని మెట్ల కింద పెట్టుకోకూడదు. అలాగే మీ వంటగదిలో ఉన్న గ్యాస్ స్టవ్ని ఉత్తర దిశలో పెట్టుకోకూడదు.